హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. నేను మీ అపర్ణ. ఈ వీడియోలో నేను ఒక ఫిష్ ఎక్వేరియం అయితే తయారు చేశానండి. సో ఆ ఫిష్ ఎక్వేరియం అయితే ఎలా తయారు చేశానో, ఏమి యూస్ చేసి తయారు చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ ఎక్వేరియం అయితే చూసేయండి. ఇలా అయితే తయారు చేశాను. మా ఇంటికి ఎవ్వరు వచ్చినా ఫస్ట్ ఈ ఎక్వేరియంనే చూస్తారు. ఏంటిది, ఎక్కడ కొన్నారని ప్రతి ఒక్కరూ అడుగుతారనమాట. ఈ ఎక్వేరియం అయితే లోపలికి వచ్చే ఎంట్రన్స్లోనే పెట్టుకున్నామండి మేము. సో ఎవరు వచ్చినా ఏంటిది భలే ఉంది, ఎలా తయారు చేశారు, ప్లాస్టిక్కా ఏంటి అని అడుగుతూ ఉంటారనమాట. మాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. మేమే తయారు చేసుకున్నామని చెప్తే అబ్బో చాలా బాగుంది, భలే తయారు చేశారే అని ప్రతి ఒక్కరూ అనకుండా మాత్రం ఉండరు. ప్రజెంట్ ఫిష్ ఎక్వేరియం అయితే ఇలా ఉందండి, చిన్ని చిన్ని బేబీ ఫిషెస్తో. ఇప్పుడైతే ఈ ఎక్వేరియం ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూసేయండి. ఈ ఫిష్ ఎక్వేరియం సిమెంటు ఇసుకతో కలిపి చేశాను. ముందుగా ఈ ఫిష్ ఎక్వేరియం కోసం సిమెంటు ఇసుకని అయితే కలుపుకోవాలి. ఒక పెద్ద గిన్నెను తీసుకుని ఇలా ఒక డబ్బాతో 2 డబ్బాలు సిమెంట్ తీసుకుంటున్నాను. తర్వాత అదే డబ్బాతో 3 డబ్బాల వరకు ఇసుకను తీసుకోవాలి. ఇలా ఒక వంతు సిమెంట్కి వంతున్నర వరకు ఇసుక తీసుకోవాలన్నమాట. ఇలా కొద్ది కొద్దిగా కలుపుకోవాలన్నమాట. ఒక్కసారి కలిపేసుకుంటే సిమెంట్ మళ్ళీ గడ్డ కట్టేస్తుంది. కాబట్టి ఇలా తక్కువ కలుపుకోవాలి. ఎంత పడుతుందో మనకైతే తెలీదు. తర్వాత ఈ సిమెంట్ ఇసుక ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. నేను సిమెంట్ అయితే క్వాలిటీ సిమెంట్ తీసుకున్నాను. అలాగే ఇసుక కూడా గోడలకి ప్లాస్టింగ్లో యూస్ చేస్తారు కదా, అలాంటి సన్నటి ఇసుక తీసుకున్నాను. తర్వాత ఈ సిమెంటు ఇసుక ఇలా బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలా అయితే కలుపుకోవాలి. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ సిమెంట్ మొత్తాన్ని ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కింద నేలపై ఒక న్యూస్ పేపర్ వేసుకోవాలి. ఈ న్యూస్ పేపర్ ఇలా వేసుకున్న తర్వాత మనకి టబ్ సైజుని బట్టి ఇలా ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకోవాలి. మనకి ఈ టబ్ ఏ సైజు కావాలంటే ఆ సైజు ప్లాస్టిక్ టబ్ని తీసుకోవాలి. నాకు ఈ సైజు సరిపోతుంది కాబట్టి నేను ఈ ప్లాస్టిక్ టబ్ని తీసుకున్నాను. ఆ టబ్ ఇలా బోర్లించి దానిపైన ఒక పెద్ద న్యూస్ పేపర్ వేసుకోవాలి. మనకి న్యూస్ పేపర్ వేయడం వల్ల కింద పెట్టిన ప్లాస్టిక్ టబ్ పాడవకుండా ఉంటుంది. అలాగే ఈ ప్లాస్టిక్ గిన్నె మీద సిమెంట్ చేసిన తర్వాత ఆరిపోయాక తీసుకోవడం ఈజీగా ఉండడం కోసం ఇలా న్యూస్ పేపర్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇలా కొద్దిగా సిమెంట్ తీసుకుని మనం కింద గిన్నె పెట్టాం కదా, అదే ఆకారం వచ్చే విధంగా ఇలా దళసరి లేయర్లా వేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ సిమెంట్ ఇసుక కలిపాను కదా, అది ఇక్కడ వరకు సరిపోయింది. తర్వాత మళ్ళీ కలిపాను.
ఈ టబ్ మొత్తం ఇలా సిమెంట్ చేసేసరికి ముందు చూపించిన విధంగానే ఒక 3 టైమ్స్ సిమెంట్ కలుపుకున్నాను నేను. సో ఇలా ప్లాస్టిక్ టబ్ మొత్తానికి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా స్మూత్గా సిమెంట్ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఒక చిన్న పుల్ల ముక్క తీసుకుని ఈ టబ్కి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా చిన్న చిన్న గీతలు అయితే పెట్టుకోవాలి. పై లేయర్ మాత్రమే పెట్టుకోవాలి, మరి లోపడైతే పెట్టకూడదు. ఇలా గీతలు ఎందుకు పెడుతున్నానంటే ఈ టబ్ పైన సిమెంట్ చిన్న చిన్న బాల్స్లా చేసి ఆ బాల్స్ ఈ టబ్కి అంటించాలి. ఇలా గరిగి పెడితే తొందరగా ఆ బాల్స్ అంటుకుంటాయి. ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా గీతలు అయితే పెడుతున్నాను. ఇలా గిన్నె మొత్తానికి పై వరకు ఇలా గీతలు పెట్టేసుకున్న తర్వాత ఈ గిన్నె కింద అంచు ఉంటుంది కదా, ఆ అంచుకి ఇలా చుట్టూతా ఇసుక వేసుకోవాలి. ఇలా ఈ చుట్టూరు ఇసుక ఎందుకు వేస్తున్నానంటే మనం సిమెంట్ బాల్స్ ఇక్కడ నుండే స్టార్ట్ చేయాలి. ఈ సిమెంట్ బాల్ ఇలా కిందకి జారిపోకుండా ఎత్తు కోసం ఈ ఇసుక అయితే వేస్తున్నాను. తర్వాత ఇందాక చూపించిన ప్రాసెస్లోనే సిమెంటు ఇసుక కలిపి పక్కన పెట్టుకుని కొద్ది కొద్దిగా తీసుకుని ఈ సైజు బాల్స్ చేసుకోవాలి. ఒక్కొక్క బాల్ చేసుకుని ఇలా గిన్నెకు అంటించాలి. ఇలా ఒక్కొక్క బాల్ చేసుకుంటూ ఈ గిన్నెకు అంటుకునే విధంగా ఇలా నొక్కుకుంటూ కింద వరుస మొత్తం ఇలా బాల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. ఇలా ప్రతిసారి ఎప్పటి బాల్ అప్పుడే చేసుకుని ఇలా అంటించుకోవాలి. ముందే బాల్స్ అన్నీ చేసేసి ఒక పక్కన పెట్టేసుకుని అంటించుకోవడానికి అయితే కుదరదు, ఎందుకంటే సిమెంట్ తొందరగా ఆరిపోతుంది కదా. మళ్ళీ ఈ సిమెంట్ బాల్స్ ఆరిన తర్వాత ఏ బాల్కి ఆ బాల్ ఇలా విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనేసి ఎప్పటి బాల్ అప్పుడే పెట్టుకోవాలన్నమాట. సో ఇలా కింద వరుస మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ గిన్నెకి ఇలా అంటించేసుకోవాలి. ఇలా కింద లైన్ పూర్తయిన తర్వాత దానిపైన మరొక లైన్ పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 బాల్స్కి మధ్య నుండి వేరొక లైన్ స్టార్ట్ చేయాలి. ఇలా 2 బాల్స్ మధ్య నుండి పెట్టడం వల్ల మనకి లుక్ వైజ్ బాగుంటుంది, అలాగే కిందకి పడిపోకుండా కూడా ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా మొత్తం వరుస అంతా పెట్టేసుకు రావాలన్నమాట. సేమ్ కింద ఎలా పెట్టామో అదే విధంగా ఈ వరుస కూడా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఈ లైన్ కూడా చుట్టూతా మొత్తం అంతా ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత దానిపైన ఇంకొక లైన్ స్టార్ట్ చేయాలి. తర్వాత ఈ లైన్ కూడా ఇందాక చూపించిన విధంగానే మధ్య నుండే స్టార్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ 3వ లైన్ కూడా ఇలా వరుసగా పెట్టేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ఈ 3వ లైన్ మొత్తం కూడా చుట్టూ పెట్టేసుకోవాలి. తర్వాత ఇంక నాకు ఎలాగో కలిపిన సిమెంట్ అయితే అయిపోయింది. కొద్దిసేపు గ్యాప్ అయితే ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఈ బాల్స్ బరువు ఎక్కువైపోయి కిందకు జారిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇంక నేను మళ్ళీ 4వ లైన్ అయితే ఒక 3-4 అవర్స్ వరకు అలా ఉంచేసి తర్వాత స్టార్ట్ చేశాను.
3-4 అవర్స్ తర్వాత సిమెంట్ కలుపుకుని మళ్ళీ 4వ లైన్ అయితే పెట్టడం స్టార్ట్ చేసేసాను. కింద చూపించిన విధంగానే ఈ లైన్ కూడా ఇలా స్టార్ట్ చేసేసుకోవాలి. వరుసగా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా పెట్టే ప్రతి సిమెంట్ బాలు కూడా ఈ గిన్నెకు అంటుకునే విధంగా ఇలా ప్రెస్ చేస్తూ ఇలా అంటించుకోవాలి. ఇలా 4వ లైన్ కూడా పూర్తయిపోయింది. తర్వాత ఇలా 5వ లైన్ కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సేమ్ అదే విధంగా 2 బాల్స్ మధ్య నుండి స్టార్ట్ చేసుకోవాలి ప్రతి లైను కూడా. ఇలా ఈ 5వ లైన్ కూడా చుట్టూ మొత్తం పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈ పైన మిగిలిన సిమెంట్ మొత్తాన్ని కూడా ఇలా పైన వేసేసుకుని ఇలా స్మూత్గా చేసేసుకోవాలి. మనకి బాల్ ఎంత ఎత్తు అయితే ఉందో అంత ఎత్తు కూడా ఇలా దలసరిగా సిమెంట్ వేసేసుకోవాలి. ఈ బాల్స్ ఉన్న చోట గిన్నె దలసరిగా ఉంటుంది. ఈ పైన అంత దలసరి ఉండదు కదా, అందుకని ఇలా సిమెంట్ మొత్తం కూడా దలసరిగా వేసేసుకోవాలి. ఇక్కడతో ఈ అవుట్ సైడ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత కదపకుండా ఇలా ఉంచేసి ఒక 3 రోజుల పాటు ఉదయం సాయంత్రం కూడా వాటర్తో ఇలా తడుపుతూ ఉండాలి. ఇలా 3 రోజుల తర్వాత ఈ గిన్నెను పైకి తిరగేస్తున్నాను. ఇలా పైకి తిరగేసుకున్న తర్వాత ఈ బ్లాక్ కలర్ టబ్ని కింద సిమెంట్ టబ్ నుండి వేరు చేసుకోవాలి. ముందు కాస్త గట్టిగా అంటుకుపోతుంది కదా, కాబట్టి ఇలా షార్ప్గా ఉన్నది ఏదైనా తీసుకుని ఇలా అంచుల వైపు నుండి ఇలా కదిపితే ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో ఇలా సిమెంట్ టబ్ నుండి బ్లాక్ కలర్ టబ్ అయితే సెపరేట్ అయిపోయింది. ఇలా పైకి తీసేసుకోవాలి. తర్వాత ముందు మనం వేసిన న్యూస్ పేపరు ఇంకా ఇసుక ఇవన్నీ వాటర్తో శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ముందు చూపించిన విధంగానే మళ్ళీ ఇసుక సిమెంటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్లోనే ఈ 2 బాల్స్కి మధ్యలో ఇంకొక వరుస పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట.
పై వరుస బాల్స్ కూడా ఇలా కంప్లీట్ అయిపోయాయి. తర్వాత కాస్త ఆరిన తర్వాత మళ్ళీ ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక లైన్ అయితే పెడుతున్నాను. తర్వాత ఈ పై లైన్ కూడా 2 బాల్స్ మధ్య నుండి ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పెట్టిన ప్రతి బాలు ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ఫిష్ అక్వేరియంకి అయితే ఇలా బాల్స్ పెట్టే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఇంత హైట్ అయితే సరిపోతుంది అక్వేరియంకి. సో ఇంక నేను ఇక్కడతో ఆపేస్తున్నాను ఈ బాల్స్ పెట్టడం. తర్వాత ఈ అక్వేరియంకి లోపల వైపు అక్కడక్కడ క్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ క్రాక్స్ని ఇలా స్మూత్గా చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి కొద్దిగా పొడి సిమెంట్ తీసుకుని కొద్దిగా వాటర్ వేసేసుకుని ఇలా ఒక బ్రష్ తీసుకుని ఇలా పెయింట్ లాగా చిక్కగా కలుపుకొని వేసుకోవాలి. ఇలా ఇసుక కలపకుండా సిమెంట్తో మాత్రమే ఇలా పెయింట్లా వేసుకుంటే ఈ క్రాక్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. మనకి స్మూత్నెస్ కూడా వస్తుంది ఈ అక్వేరియంకి. ఇలా ఈ ఫిష్ అక్వేరియం లోపలంతా కూడా స్మూత్నెస్ వచ్చే విధంగా మనకి ఎంత సిమెంట్ అయితే పడుతుందో అంతా తీసుకుని ఇలా చిక్కగా ఒక బ్రష్ తీసుకుని ఇలా పెయింట్లా వేసేసుకోవాలి. ఇలా ఈ బయట వైపు కూడా సిమెంట్ వాటర్ని ఈ బ్రష్తో పెయింట్లా వేసేసుకోవాలి. సో అంతేనండి, ఫిష్ అక్వేరియం అయితే మనకి రెడీ అయిపోయినట్టే. తర్వాత ఒక 1 వీక్ వరకు ఇలా ఉదయం సాయంత్రం కూడా వాటర్తో తడుపుతూ ఉండాలి. అంతేకాకుండా లోపల కూడా ఇలా వాటర్ వేసేసి ఉంచేసుకోవాలి. మనకి వాటర్ ఏమీ లీక్ అవ్వదు. ఇలా కంటిన్యూస్గా డైలీ వాటర్తో ఇలా తడపడం వల్ల మనకి ఎక్కడ క్రాక్స్ రాకుండా ఉంటాయి. అలాగే వాటర్ లీకేజ్ అయితే అవ్వదు. నెక్స్ట్ అయితే ఇలా తడిపిన తర్వాత ఈ గిన్నెకి పెయింట్ అయితే వేసేసానండి. లోపల వైపు మనకి ఫిషెస్ బాగా కనిపించడం కోసం వైట్ కలర్ పెయింట్ వేసాను. ఇంకా అవుట్ సైడ్ అయితే మాకు ఇంటికి డోర్స్కి విండోస్కి వేసిన పెయింట్స్ ఏవో ఉండిపోతే అవి వేసేసుకున్నామండి. పెయింట్ వేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు. నేను ఈ అక్వేరియంకి పెయింట్ ఎలా వేసానంటే గడపలకి వేస్తారు కదా ఎల్లో కలరు, ఆ ఎల్లో కలర్లో గోల్డెన్ బ్రౌన్ అని ఒక కలర్ ఉంటుంది. ఆ కలర్ కొద్దిగా కలిపాను అనమాట. అప్పుడు ఈ గోల్డ్ కలర్ అయితే వచ్చింది. సో ఈ ఫిష్ అక్వేరియంకి అయితే అలా కలర్ చూస్ చేసుకున్నాము. ఈ ఫిష్ అక్వేరియంకి అయితే పైన అంచు కనిపిస్తుంది కదా, ఆ అంచు ఎలా వేసానంటే ముందు ఒక స్కెచ్తో ఇలా మార్క్ చేసేసుకుని ఇలా రౌండ్గా పెయింట్ వేసేసాను. తర్వాత ఈ పై అంచు మెరుస్తున్నట్టు కనిపిస్తుంది కదా, దానికి ఏం చేసామంటే మనకి రంగోలీలోనూ మెరుపులు ఉంటాయి కదా కలర్వి, అవి తీసుకుని పెయింట్ వేసిన వెంటనే ఈ అంచుకి అంటించేసుకున్నాం అన్నమాట. ఈ అక్వేరియం అయితే కింద పెట్టేస్తే ప్లేస్ ఎక్కువ పట్టేస్తుంది కదా, సో దానికోసం మేము ఏం చేసామంటే మంచం కోళ్ళు పెట్టుకునే దిమ్మలు ఉంటాయి కదా, ఆ దిమ్మ ఇలా సిమెంట్తో ఫుల్గా క్లోజ్ చేసేసి వైట్ కలర్ పెయింట్ వేసేసి ఆ దిమ్మ మీద ఈ ఫిష్ అక్వేరియం పెట్టేసుకున్నాం. సో అంతేనండి, ఈ ఫిష్ అక్వేరియం అయితే ఇలా తయారు చేసుకున్నాం మేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఫిష్ అక్వేరియం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.